ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. మీ లీలా స్వామి నమస్కారం. మనం ఈరోజు దీపావళి అమావాస్య గురించి, దీపావళి యొక్క పండగ వైశిష్ట్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దీపావళి రోజు చేయాల్సినటువంటి పూజా విధానం, ఏ విధంగా ఆ దీపావళి పండుగను మనం జరుపుకుంటే మన ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవత తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాగలమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కూడా ఈ దీపావళి రోజు అయిందనేసి శాస్త్ర ప్రమాణం. అట్లాగే విక్రమార్క శక సంస్థాపకుడైనటువంటి విక్రమార్క చక్రవర్తి కూడా పట్టాభిషిక్తుడైనటువంటి రోజే ఈ యొక్క దీపావళి అమావాస్య తిథి. ఒక ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆచరిస్తూ ఉంటారు. మనకి 4 రకాలైనటువంటి మానాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్లో చాంద్రమానానుసారం పండగలు చేస్తాం. అట్లాగే తమిళనాడు, కర్ణాటక ఇటు వెళ్ళారనుకోండి సూర్యమానానుసారం పండగలు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే గుజరాత్కి అటు వెళ్ళారనుకోండి బృహస్పతి మానం, అట్లాగే నక్షత్రమానం, ఇట్లాంటి మానాల ప్రకారం వాళ్ళు పండగలు చేసుకుంటూ ఉంటారు. గుజరాతీయులకి మనకి ఎట్లా ఎక్కడైతే ఉగాదో, గుజరాతీయులకి ఈ యొక్క దీపావళి నుంచి వాళ్ళకి నూతన సంవత్సరం ఆరంభం అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు విశేషంగా కూడా ఆ గుజరాతీయులు నూతన సంవత్సర వేడుకల్లాగా ఈ యొక్క దీపావళి పండుగ ఆచరిస్తూ ఉంటారు. ఈ దీపావళి పండుగని కేరళ ప్రాంతానికి వెళ్తే పూర్వం బలిచక్రవర్తి అనేటువంటి మహారాజు కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ యొక్క బలిచక్రవర్తిని వామనావతారం ఎత్తినటువంటి విష్ణుమూర్తి 3 అడుగులు అడిగి దానం చేయమని అడిగితే అప్పుడు బలిచక్రవర్తి 3 అడుగుల నేలని ఆ వామన అవతారం ఉండేటువంటి విష్ణుమూర్తికి దానం చేస్తాడు. వెంటనే కూడా ఆ వామనుడు, ఆయన్నే ఉపేంద్రుడు అంటారు. ఈ ఉపేంద్రుడు 1 అడుగుతో భూమిని మొత్తం, 1 అడుగుతో ఆకాశాన్నంతా, అంతరిక్షాన్నంతా కూడా తీసేసుకుని తర్వాత బలిచక్రవర్తి నాడు, నాయన 3వ అడుగుని ఎక్కడ వేయమంటావు అని అడిగితే అప్పుడు ఆ బలిచక్రవర్తి ఆయన శిరస్సు మీదే పెట్టమని చెప్తాడు. ఆ వామన అవతారం ఎత్తినటువంటి ఉపేంద్రుడు అయినటువంటి ఆ వామనుడు వెంటనే కూడా బలిచక్రవర్తి మీద పాదం ఉంచి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి ఒక వరం అడుగుతాడు. నా దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారో చూడాలని ఆలోచన ఉంటుంది కదా నాకు స్వామి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి నేను వచ్చి ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా చూసుకుని వెళ్తానని చెప్పడంతోనే సరే అనేసి వాళ్ళు ఒప్పుకుంటారు ఆ వామన రూపమైనటువంటి విష్ణుమూర్తి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క దీపావళి అమావాస్యకి వామనుడు బలి చక్రవర్తి వారి మహారాజు వస్తూ ఉంటాడు కాబట్టి వారి మహారాజుకి రాకకి ప్రతీకగా కేరళ ప్రాంతంలో అందరూ కూడా దీపాల వరుస పెట్టి అట్లాగే ముగ్గులు వేసి స్వాగత సత్కారాలు పలుకుతూ ఉంటారు. అటువంటి ఏ ప్రాంతంలో కూడా ముఖ్యంగా కూడా ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలో ఈ యొక్క దీపావళి పండుగని అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు. మరి దీపావళి పండుగ రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే ఉదయం పూట తైలాభ్యంగన స్నానం చేయాలి. అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని మనం నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకుని తల స్నానం చేయాలి. దీనివల్ల మనకు ఉండేటువంటి శారీరక దోషాలను కూడా పోయి అలక్ష్మి అంటే దరిద్ర దేవత మన నుంచి తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఆ 2 రోజులు కూడా సూర్యోదయం ముందే నిద్రలేయాలి. మంత్రాలు రావు, పూజలు చేయడం రాదనుకుంటే ఏం చేస్తారు, చక్కగా అమ్మవారికి బాణాసంచా పేల్చిన తర్వాత అంతకుముందే స్నానం చేస్తుంటారు కాబట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని స్వామివారి యొక్క అంటే మీ యొక్క పూజా గృహంలో కూర్చుని చక్కగా 8 ఒత్తులతో దీపారాధన చేసి ఏదైనా కూడా దేవతా స్తోత్రాలు వింటూ అమ్మవారికి తెల్ల రంగు పూలు పెట్టి స్వీట్ కానీ లేదా పాయసంగా నైవేద్యం పెట్టి చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని అమ్మ ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి నాకు లోటు లేకుండా చేయి తల్లి అనేసి నమస్కారం చేసుకున్నాను అనుకోండి, ఇంకా 1 సంవత్సరం పాటు కూడా మీ ఇంట్లో ఎటువంటి దరిద్ర బాధలు కూడా కలగవు. అంటే లక్ష్మీదేవికి అంత విశేషం. అంటే సంవత్సరం రోజులు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో మీరు ఒక్కరోజు చేసే పూజ అంతటి ఫలితం వస్తుంది. అందుకోసం ఈ పూజని, లక్ష్మీదేవి పూజని మన ఆంధ్ర వాళ్ళు ఎవరు చెయ్యరు. మనం ఎంతసేపటికి కూడా బాణాసంచా మీద ఉండేటువంటి శ్రద్ధ పండగ చేసుకోవడం మీద ఉండదు.
అంటే శాస్త్రం ఎట్లా చెప్పిందో దాన్ని ఆచరించము. శాస్త్రం పాటించకుండా ఏదైతే ఉంటుందో దాని మీద మనకి మక్కువ ఎక్కువ. కాబట్టి ఇక్కడేమవుతుంది, ఈ లక్ష్మీదేవి పూజ మీరు గమనించారు అంటే గుజరాతీలు, సేట్సు, అట్లాగే ధనం, బంగారంతో వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళందరూ గూడా ఆ రోజు ఏం చేస్తారు, దీపావళి రోజు అయ్యవారిని పిలుచుకొచ్చి ఖచ్చితంగా గూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేయించుకుంటారు. మీరు గమనించే ఉంటారు. అందుకోసమే వారికి సంవత్సరం అంతా గూడా ధనం వృద్ధి చెందుతూనే ఉంటుంది. వద్దన్న డబ్బొస్తూ ఉంటుంది. మనకి వద్దన్న డబ్బు ఖర్చయిపోతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గూడా మనవాళ్ళు గూడా శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం లక్ష్మీదేవి పూజ ఆచరించి ఎంతో చక్కటి ఫలితాలు సంవత్సరం అంతా గూడా పొందండి. ఇంకా ఏముంది ఇంకో కారణం అంటే, ఈ లక్ష్మీదేవి పూజతో పాటుగా గూడా కొంతమంది సోమవారం యొక్క వ్రతం, ఏ వ్రతము? కేదారేశ్వర వ్రతం గూడా ఆచరిస్తూ ఉంటారు. అది గూడా ఇబ్బంది లేదు. కేదారేశ్వర వ్రతంతో కూడి లక్ష్మీదేవి పూజను గూడా ఆచరించొచ్చు. కాబట్టి మీరందరూ గూడా చక్కగా గూడా ఈ దీపావళి అమావాస్యని ఆనందంతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ ఆచరించి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా కోరుకుంటూ మీ లీలాస్వామి శుభం. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నమస్కారం.